गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ओम युक्ताहार विहाराय विविक्तस्थलवासिनी मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ओम कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम तत्सत्। ओम పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శరన్నవరాత్రి ఆశ్వయుజ మాసం దేవీ నవరాత్రులు ఇటువంటి శుభకాల సమయంలో మరి ఈరోజు దుర్గాష్టమి జరిగినది. మరి మనకి ఈ ఆధ్యాత్మిక విచారణ కూడా చాలా శుభావహం. ఇంక కొంతమంది రేపు నవమి దశమి రెండు చేస్తున్నారు, కొంతమంది రేపు నవమి ఎల్లుండి దశమి చేస్తున్నారు. మొత్తం మీద ఏదైనా చేయొచ్చు. ఆ ప్రకారముగా శ్రీమద్ భగవద్గీత ఏకాదశోధ్యాయ విశ్వరూప సందర్శన యోగ. భగవద్గీతలో 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం. ప్రతిదీ ఒక యోగమే అన్నమాట. మనకి విశ్వరూప సందర్శన యోగంలో మరి చక్కగా భగవంతుడు 10వ అధ్యాయము 42వ శ్లోకములో విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నారు. ఈ సమస్తమైన జగత్తు నాలో ఒక్క అంశములో మాత్రమే ఉందని మనకి అక్కడ చెప్పారు. ఏదైనా సరే ఒకటి చెప్పారు అంటే దానికి సంబంధంగా ఆ విషయం. అంతకు పూర్వం కూడా అర్జునుడు విన్నాడు. 7వ అధ్యాయంలో కొన్ని విభూతులు విన్నాడు, 9వ అధ్యాయంలో కొన్ని విభూతులు విన్నాడు, 10వ అధ్యాయంలో ఈ విభూతి మొత్తం విన్నాడు.
ఏదైనా ఒకటి విన్నాము అంటే అది ప్రతి వారికి కూడా ఆ ప్రాశస్త్యం అనేది మంచిగా వింటే ఆ వస్తువు కొనుక్కొనే తేవాలని ఉంటాయి సామాన్య విషయంలో కూడా. అలాగనే రోజు అడ్వర్టైజ్మెంట్లు మనం టీవీలో చూస్తూ ఉంటుంటే కొన్నాళ్ళకి ఆ వస్తువు ఇంట్లో తెచ్చుకోవాలనిపిస్తూనే ఉంటుంటారు. అలాగనే మరి అర్జునుడు చక్కగా ఈ విభూతులన్నీ విన్నాడు. ఆదిత్యానం మహావిష్ణు, జ్యోతిషాం రవిరంశమాన్, మరీచిర్మరతామస్మి, నక్షత్రాణం అహం శశి, వేదానాం సమవేదోస్మి, దేవానామస్మి వాసవః, ఇంద్రియాణం మనశ్చాస్మి, భూతానామస్మి చేతన అని ఈ ప్రకారముగా ఉంటే ఈ ముఖ్యమైన విషయాలన్నీ భగవంతుడు ఉంటే అది కూడా ఏమన్నారు? విష్టాభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నారు. అందుకు ఇక ఇటువంటిది ఎలాగైనా సరే ఆయన ఏ విధంగా ఇందులో ఉన్నాడో ఆ స్వరూపాన్ని కూడా చూడాలి అన్నటువంటి తహతహలో అర్జునునికి వచ్చిందన్నమాట. కాబట్టి మరి జగత్తంతా తనలో ఒక మూలన విమిర్చుకొని ఈ అఖండ మహాస్వరూపాన్ని దర్శించాలనే కుతూహలం అర్జునునికి కలిగింది. సూక్ష్మ బుద్ధులైన ఉపాసకులు మాత్రం ఆ స్వరూపాన్ని ఉపాసించి సిద్ధి పొందుతారు. కాబట్టి ఈ ప్రకారముగా మనకు అర్జునునికి కూడా ఏమిటంటే మొదటి నుంచి ఈ యుద్ధం చేస్తే యుద్ధంలో మనం గెలుస్తామా లేక వారు గెలుస్తారా అన్నటువంటి శంఖ ఉంది అర్జునునికి అన్నమాట. కాబట్టి మరి ఇవన్నీ ఆయనకి చక్కగా ఈ విశ్వరూపంతో ఈ శంఖలన్నీ తీరిపోతాయి. మరి ఈ అధ్యాయం మనకేంటి? విశ్వరూప సందర్శన యోగం. విశ్వము అంటే ఏమిటి? ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం మొత్తం కూడా ఆ యొక్క పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యందు సమ్యక్ దర్శనం. చక్కగా దర్శనం అంటే ప్రత్యక్షం, దర్శనం అంటే చూడడం, దర్శనం అంటే శాస్త్రం. కానీ ఇక్కడేమిటి? అది చూడడం. ఎవరు చూశాడు? అర్జునుడు. ఈ ప్రపంచమంతా కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మలో చక్కగా సమ్యక్ దర్శనం అంటే అందులో ఏమి సందేహం లేకుండా దర్శించాడు. అటువంటిది ఆ దర్శించడం కూడా ఒక యోగమే. అది సామాన్యమా? అందరూ దర్శించగలమా భగవంతుడి యొక్క స్వరూపాన్ని? సామాన్య దర్శనం వేరు, విశ్వరూప దర్శనం వేరు. సామాన్య దర్శనం వేరు. చాలా మంది భక్తులు దర్శిస్తున్నారు. రామకృష్ణ పరమహంస కూడా దర్శించారు, పాండురంగ భక్తులందరూ దర్శించారు అని కొంత అందరికి మనకు తెలిసింది. కానీ విష్ణురూపాన్ని దర్శించిన వాడు ఎవరు? అది విశేషం, అర్జునుడు అన్నమాట. అందుచేత ప్రకారముగా ఇక మనం దేన్ని విష్ణువు అని అంటామో అది విశ్వనాథుని కంటే వేరు కాదు. దేన్ని మనం విశ్వం అంటామో అది విశ్వనాథుడి కంటే వేరు కాదు. దేన్ని మనం ప్రపంచం అంటామో అది పరమాత్మ కంటే వేరు కాదు. అజ్ఞాన దృష్టితో ప్రపంచం అంటున్నాం, జ్ఞాన దృష్టి కలిగితే పరమాత్మ అంటాం. ఇది అన్నమాట. అజ్ఞాన దృష్టితో మనం ఏమిటి? ప్రపంచం అంటాం. అదే జ్ఞాన దృష్టి కలిగితే ఏమంటాం? పరమాత్మ అంటాం. ఇప్పుడు కుండ అని మనం దేన్ని అయితే అంటామో అది మట్టి కంటే వేరు కాదు. మట్టే. కుండ మాత్రమే కాదు, కుండ లేకుండా కూడా మట్టి ఉంటుంది. కుండ కంటే వ్యాపకంగానూ ఉంటుంది. కాబట్టి ఆ కొండను మనం ఎప్పుడైతే మినహాయిస్తే ఇంకా ఏముంటుందండి? కొండే. మట్టిని మినహాయిస్తే కొండే లేదు.
మట్టిని మినహాయిస్తే కొండే లేదు, పరమాత్మ మినహాయిస్తే ప్రపంచమే లేదు. ఈ ప్రకారముగా మనం విశ్వం అనేది విశ్వనాథుని కంటే ఎప్పుడు వేరు కాదు. అది అన్నమాట. అందుచేత కానీ విశ్వనాథుడు మాత్రం విశ్వం మాత్రం కాదు. ఇదే అన్నమాట సూక్ష్మ దృష్టి. విశ్వం అనేది విశ్వనాథుడి కంటే వేరు కాదు, ఇంత విశ్వం అనేది విశ్వనాథుడు కాదు. తెలుసుకున్నాం కదా సరే కూడా మనం. అందుచేత ఆ విశ్వనాథంలో ఒక్క విషయమని మనం చెప్పుకుంటూ ఉన్నాం అర్థం కావడానికి సకారంతో. విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు అనుకున్నాం. ఎక్కడ అనుకున్నాం మనం? 10వ అధ్యాయం 42వ శ్లోకంలో అనుకున్నాం. అలాగనే మనకి వేదంలో కూడా ఏమిటి? పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అని చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఒక పాదం చేత ఒక అంశం చేత ఆ భగవంతుని వ్యాపకమే ఇది విశ్వమైంది అన్నటువంటి విషయాన్ని మనం చక్కగా తెలుసుకుంటూ ఉన్నాం. అయితే మనకి ఇక్కడ గడిచిన అధ్యాయం చివరిలో అన్నమాట, ఆ చివరిలో ఏం చెప్పాడు భగవంతుడు మనకి? అందులో ఆ చివరిలో ప్రకాశము అంటే ఏమిటి? ఆదిత్యానాం మహం విష్ణు జ్యోతిషాం రవిరవిసుమాన్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. ప్రకాశము ఏమిటి అంటే అది సూర్యుని యొక్క విభూతి, ప్రకాశం. కానీ ప్రకాశము మాత్రమే సూర్యుడు కాదు. ఉదాహరణ మనం తెలుసుకోవాలి. అది ప్రకాశం అన్నటువంటిది ఏమిటి? సూర్యుని యొక్క విభూతి. అలాగనే ఈ ప్రపంచం ఏమిటి? పరమాత్మ యొక్క విభూతి. పరమాత్మ యొక్క విభూతే మనకి ప్రపంచం. సూర్యుని యొక్క విభూతే ప్రపంచం. ఇది ప్రకాశం. అందుచేత ఆ ప్రకారముగా చెప్తున్నారు మనకి. ప్రపంచం ఏమిటి? పరమాత్మ యొక్క విభూతి అన్నమాట. ప్రపంచము పరమాత్మ యొక్క అది విభూతి. ఈ దృష్టితో మనం ఏం చేయాలి? భగవంతుని ఉపాసించాలి. భగవంతుని ఉపాసన ఏమిటి? ఈ ప్రపంచమంతా పరమాత్మిక విభూతి అన్నటువంటి ఉపాసన మనం ఎప్పుడైతే చేస్తూ ఉన్నామో ప్రపంచము అన్నటువంటిది హేయము కాదు, ధ్యేయమే అయిపోతున్నప్పుడు ఏమంటారు? అది హేయము కాదు, ధ్యేయమే అయిపోతుంది. అందుచేత అటువంటిది మనకి రావాలి. అందుచేత అది చెప్తూ ఉన్నారు. అది ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉపాసన చేస్తున్నామో అప్పుడు భగవంతుని చక్కగా మనం పొందడానికి తగినటువంటి అవకాశం ఉంటూ ఉన్నది అన్నమాట. అందుకనే కదా ఇక్కడే యద్విభూతి మస్తత్వం శ్రీమదోర్జితమేవ తత్ దేవావగచ్చత్వం మమ తేజం సంభవం అనేసాను లాస్ట్లో. ఎంతకని చెప్తానయ్యా, నేను చెప్పాలంటే నాకు సమయం చాలదు, వినాలంటే నీకు సమయం చాలదు. ఇది ఇలాగ ఎన్నో లక్షల దినాలు అయిపోతూ ఉంటుంటారు. కాబట్టి ఎక్కడెక్కడైతే ఐశ్వర్యుక్తముగాను కాంతి సహితముగాను ఉత్సాహవంతముగాను అది దేదీప్యమానముగాను ఉంటుందో అది నా విభూతిని తెలుసుకో అన్నారు. అర్థమైంది కదా కృష్ణ పరమాత్మ. అది అందుచేత అటువంటి విభూతిని విని 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 ఈ అర్జునుడికి ఏమొచ్చింది? ఎలా అయినా చూడాలి, నేత్రంతో దర్శించాలి అన్నటువంటిది అర్జునుడికి కలిగింది. ఈ ప్రకారముగా ఈ దివ్య దృష్టి అన్నటువంటి కలిగినటువంటి ఇప్పుడు మామూలుగా చూడ్డానికి వీలు పడదు, చెప్పబోతాడు అతడే. అందుచేత అర్జునుడికి విశ్వము విశ్వేశ్వరుని రూపమనే అనుభవం కలుగుతుంది అన్నమాట. ఈ విశ్వరూప సందర్శనం చేసిన తర్వాత ఆయనకి ఏమని కలుగుతుంది అంటే విశ్వం అనేది విశ్వేశ్వరుని స్వరూపమే కానీ వేరు కాదు అన్నటువంటి భావన కలుగుతుంది అన్నమాట. అనేకత్వంలో
ఏకత్వాన్ని చక్కగా చూసినటువంటి ఒక దివ్య శక్తిని ఇస్తుంది. కాబట్టి దీనికి ఇది కూడా ఏమైపోయింది, విశ్వరూప సందర్శన యోగం అయిపోయింది. ఇది కూడా మనక అందుచేత మరి ఇటువంటి విశ్వరూప సందర్శనమైనటువంటి యోగాన్ని మనం ప్రవేశం చేస్తూ ఉన్నాం. అయితే ఈ 10వ అధ్యాయం అనేది అందులో కూడా రెండు ఉన్నాయి. స్థూల బుద్ధులకి ఏమవుతుంది, మనశుద్ధి ద్వారా మోక్షము సిద్ధించుటకి తన విభూతి విశేషాలన్నీ కూడా అది ఉపాసనార్థమే తెలిపాడు. 10వ అధ్యాయంలో అంతవరకు మనకి ఆదిత్యానం మహావిష్ణు అని, అలాగనే మనుషుల్లో రాజును అని, ఆయుధం ధరించిన వాళ్ళలో నేను రాముణ్ణని అని రకరకాలన్నీ ఏమిటి అంటే ఇవన్నీ కూడా ఉపాసనార్థానికి చక్కగా ఈ స్థూల బుద్ధి ఉన్నటువంటి వాడికి ఆ మనశుద్ధి అన్నటువంటిది చక్కగా కలిగి ఏకాగ్రతను పొందడానికి అవన్నీ చెప్పుకొచ్చారు. చివరిలో చెప్పాడు, సూక్ష్మ బుద్ధి లేని వారి గ్రహించడానికి ఏమిటి, విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్నారు. మరి ఈ వాక్యం ఎవరికి అంటే ఇది సూక్ష్మ దృష్టి కల వారికి సంబంధంగా ఉంటుంది. ఏకాంశేన స్థితో జగత్తు అన్నటువంటి అర్థాన్ని చేసుకోవడానికి సూక్ష్మ బుద్ధి ఉండాలి. మొట్టమొదటి ఉపాసన సౌలభ్యంగా చేస్తూ ఉంటుంటే అనంతరం ఈ భావన రావడానికి ఒక అవకాశాన్ని ఉంటుంది. అందుచేత మరి ఇటువంటి వాక్యములతో ఉన్నటువంటి విశ్వాత్మకమైన సమస్త ప్రపంచం ఏదైతే ఉన్నదో అదంతా ఏమిటి, సోపాధికమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపం. కాబట్టి అది ఉపాస్యమైన దానిగా సూచించారు. సోపాధికమైనటువంటి ఈశ్వరుని యొక్క స్వరూపము అది ఉపాస్యము. ఉపాస్యము, ఉపాసన, ఉపాసకుడు ఏమంటారు, ఉపాస్యము, ఉపాసన, ఉపాసకుడు. ఉపాసకుడు అంటే ఏదో జపము ధ్యానము ఉపాసన చేసేవాడు. అది ఉపాస్యము అంటే ఏంటి, అది ఉపాస్యము ఏదైతే ధ్యేయ వస్తువో దాన్ని ఉపాస్యం అంటారు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఎందు దాన్ని ఉపాసన అంటారు. మరి ఇప్పుడు అర్జునుడి యొక్క ప్రార్థన ఏదైతే ఉన్న దాని చేత మాయా విలాస విజృంభితమైనటువంటిది, అత్యద్భుతమైనటువంటిది, ఆ యొక్క విశ్వరూపమైనటువంటి ఏదైతే స్వరూపం ఉందో అదంత ఏమి చూపెట్టడానికి ఇతనికి ఉత్సాహంగానే ఉంది. ఎందుకు అంటే సరైనటువంటి పాత్ర దొరికేటప్పుడే మనం వినియోగించుకోవాలి. అర్థమైంది కదా. అలాంటి పాత్ర దొరికాడు ఎవరో శ్రీకృష్ణుడికి, అర్జునుడు అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా చక్కగా ఈ విషయాలన్నీ ఇందులో చెప్పబోతున్నారు. విశ్వరూప దర్శనం వల్ల ఏమయ్యా మనకి లాభం, అది ఒక విషయం మనం అనుకుంటే ఆ విశ్వరూప దర్శనం ధ్యేయాకారవాది ఏమి సమాధి వలన పరమాత్మ యొక్క ఐక్య జ్ఞానం అది అనమాట. జీవుడు వేరు దేవుడు వేరు అన్నటువంటి భావం లేకుండా అటువంటి విజ్ఞానము కలగడానికి ఈ విశ్వరూపం చాలా గొప్పది అనమాట. విశ్వరూపం అనేది ఏమిటి, ఉపాసన, సాకార ఉపాసనే విశ్వరూపం. కాబట్టి సాకార ఉపాసన ద్వారా కలిగేంతము చెప్పుకున్నది అంతఃకరణ శుద్ధి కలిగితూ ఆత్మజ్ఞానానికి హేతువైనటువంటి ఒక విచారణ బుద్ధి కలిగి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి ఈ విశ్వరూప సందర్శనము పరమాత్మ ఐక్య జ్ఞానానికి హేతు అవుతున్నది. అందుచేత అప్పుడు ఇంకోటి ఏమిటి లాభం మనకి స్వరూపం వల్లను, విశ్వమంతా భగవంతుని స్వరూపమే కానీ వేరు కాదు అన్నటువంటి భావం. ఈ విశ్వరూపం వల్ల మనకి ఏం కలుగుతుంది, ఈ విశ్వమంతా భగవంతుని యొక్క స్వరూపమే. అది ఎంతవరకు అందరికీ తెలుస్తుందండి. అంతా భగవంతుని స్వరూపాన్ని విచారణ చేసేవాడికి తెలుస్తుంది. కానీ
సామాన్యంగా గుడికెళ్ళి మొక్కుకొని ఇచ్చిన వారికి తెలుస్తుందా? తెలియదు. ఏమి ఈ విశ్వమంతా భగవంతుని స్వరూపం ఆయనకి తెలియదు. ఆ గుడిలో ఉన్నటువంటి భగవంతుడే భగవంతుడు అనుకుంటాడు అంతే. తన ఇంట్లో ఉన్నవాడే భగవంతుడు అనుకుంటాడు. అందుచేత అటువంటి ఇది విశేషం. ఆ ప్రకారముగా మున్ముందు సర్వజగ ఇవన్నీ మనకి వస్తూ ఉంటుంటాయి. భగవద్ దర్శనము సాక్షాత్కారం కలిగిన వారందరూ కూడా ఏమిటయ్యా మరి లాభం? భవబంధము నుండి విముక్తి చెందడమే ఈ విశ్వరూప సందర్శనముని యొక్క ఒక ముఖ్యమైన విశేషం. దీనివల్ల ఏమిటి మనకి ఇది? అందుకే ఏది భవబంధ విముక్తిని కలుగు చేస్తుందో అదే అసలైన యోగం. అందుకు ఇది విశ్వరూప సందర్శన యోగము అని చక్కగా మనకి ప్రసిద్ధికి ఎక్కింది ఈ విశ్వరూప సందర్శన యోగం. ఇక ఇప్పుడు అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ఎవరిని? కృష్ణ పరమాత్మని. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అర్జునుని యొక్క 9 అధ్యాయులకే ఆయనకి రిజల్ట్ వచ్చేసింది. అది అన్నమాట. 9 అధ్యాయులకే రిజల్ట్ వచ్చేసింది అర్జునుడికి. విన్నదాని యొక్క విశేషము వచ్చింది అర్జునుడికి. ఎలా వచ్చిందంటే ఈ శ్లోకంలో చెప్పున్నారు. అర్జునోవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. చూడండి, ఆ విన్నది వంట పెట్టేటప్పుడు ఈ భావాలే వస్తాయి. అదేనమాట. అది వంట పెట్టకపోతే నా పాలిటి ఎముళ్లాగా ఉన్నాడు ఈడు అంటాడనమాట. అది వంట పెడితే నా పాలిటి దేవుడిలాగా ఉన్నాడు అంటారు. ఎవరైనా చెప్పిన వాక్యము గ్రహించుకునే సమర్థత వీరికి ఉండేటప్పుడు వారు ఏమడుగుతారు అంటే దేవుడు అవుతారు వీళ్ళకి. ఇక దాన్ని అర్థం చేసుకోలేక పోయినప్పుడు వీడు నా పాలిటి ఎముడిలాగా ఉన్నాడు అంటారు. అందుకే ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు మదనుగ్రహాయ. ఇదొక విశేషణ వేశారు ఇక్కడ. మదనుగ్రహాయ అంటే ఏమిటి? నన్ను అనుగ్రహించుట కొరకు. మహ్యం అనుగ్రహాయ మదనుగ్రహాయ. నా కొరకు అంటే ఏమిటి? నన్ను అనుగ్రహించుట కొరకు. ఏమిటది? అధ్యాత్మ సంగీతం. అయ్యా కృష్ణ పరమాత్మ నన్ను అనుగ్రహించడానికి ఎంత గొప్ప ఉపదేశాన్ని చేశావు. అది ఏమిటా ఉపదేశం పేరు? అధ్యాత్మ సంగీతం. అధ్యాత్మ అన్నటువంటి పేరు కలిగింది. సంజ్ఞ అంటే పేరు. అధ్యాత్మం ఈక్వల్ ఆత్మ. కిం కర్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అనుకున్నాం కదా. కిం తద్బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ. అందుచేత అర్జునుడు చెప్తున్నాడు మదనుగ్రహాయ, కేవలం నన్ను అనుగ్రహించుట కొరకే. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, ఎవరున్నారు అందులోనూ? ఆ యొక్క యుద్ధ సంస్థలో వినేవాళ్ళు ఎంతమంది చెప్పండి? అందుచేత మదనుగ్రహాయ, నన్ను అనుగ్రహించుట కొరకు. అధ్యాత్మ సంగీతం, అధ్యాత్మ జ్ఞానము అని పేరు కలిగినటువంటి పరమం గుహ్యం. అది చూసారా, ఇది ఆధ్యాత్మికం. అధ్యాత్మ అనే పేరుతో కూడి పరమం గుహ్యం అంటే పరమ రహస్యమైనటువంటి ఇది అమ్మది కాదు. ఎందుకు పరమరహస్యము? ఇది పరమరహస్యము అంటే
జ్ఞానేంద్రియాలకి ఏమో వీలు పడదు, కర్మేంద్రియాల ద్వారా గ్రహించడానికి వీలు పడదు. ఇది రహస్యము, పరమరహస్యము అంటే ఏదో కొండల్లోనో పొట్టల్లోనో లేకపోతే చెవులోనో ఊది చెప్పేది కాదు. అర్థమైందా? ఈ రహస్యం అంటే అక్కడ పోతుంది మనకి అనమాట. అందుకు ఇది పరమరహస్యం ఎందుకు అయిపోయిందంటే వాగాది ఇంద్రియములు కానీ జ్ఞానాది ఇంద్రియాలకి కానీ మనస్సుకి కానీ గోచరము కానటువంటి విషయం కాబట్టి ఇది ముఖ్యమైపోయింది. అది అనమాట. అటు పరమరహస్యమని ఎత్తు వచ్చా నీ వాక్యం ఉన్నదో, నీ వాక్యం ఏదైతే ఉందో త్వయా ఉక్తం, ఇటువంటి అధ్యాత్మ సంజ్ఞత గలది, తర్వాత పరమ రహస్యమైనటువంటిది ఏదైతే నీ ద్వారాగా చెప్పబడినదో, మీ ద్వారాగా ఏదైతే నాకు చెప్పబడినదో ఆ వాక్యాలు ఉన్నాయి కదా, తేనా ఆ వాక్యం చేత మామా నా యొక్క అయం మోహ ఈ అజ్ఞానం విగత విడిచిపోయింది అన్నారు. చూసారండి ఎంత గొప్పదైనటువంటి అర్థాన్ని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఏదైతే నన్ను అనుగ్రహించిన కొరకు నా యందు కరుణ కలిగి పరమ పురుషార్థమైనటువంటి మోక్ష సాధనమైనటువంటిది సాధనము, అలాగే పరమ రహస్యమైనటువంటిది ఆత్మజ్ఞాన విషయమైనటువంటిది ఏ వాక్యాన్ని అయితే చెప్పారో మీరు, ఆ వాక్యము ఏం చేసింది తెలుసా? నా అజ్ఞానము, ఆ మోహం అనేది నన్ను విడిచిపోయేది క్లియర్గా చెప్పేశారు. ఇది విశేషం. 9 అధ్యాయాలు చక్కగా శ్రవణం చేశాడండి అతను. అది చేసేసరికి ఆయనకు అర్థమైపోయింది, అది అనమాట మోహం పోయింది. ఏమిటి మోహం ఉండేది అప్పుడు? వీళ్ళందరూ కూడా నా సోదరులు, నా పుత్రులు, ఇంకా ఏమిటి, వీళ్ళని నేను చంపువాడను అనే ఒక కర్తృత్వం కూడా ఉండేది. నా వల్లనే కదా వీళ్ళందరూ పోతారు అని కర్తృత్వం అనమాట. అది అనమాట. అటువంటి శోక సముద్రంలో మునిగిపోయినటువంటి నన్ను అనుగ్రహించుట కొరకు ఆయనకి ఎవరైతే ఉంటే ఈ సుఖభోగాలు అనుభవించవచ్చో, ఎవరు పోయితే ఈ సుఖభోగాలు ఉండవో అటువంటి వారందరినీ మనం చంపి తర్వాత ఏం సుఖాన్ని పొందుతాము? ఒకటి, వీళ్ళందరూ కూడా అన్నవారే కదా అని ఒకటి. ఇటువంటి ఏదైతే అహంతో అటువంటి మోహంతో శోకించుతున్నటువంటి అర్జునుడికి ఏం చేశాడు? కృపయా ఇతనేమిటి అనుగ్రహించాడు. అందుచేత మదనుగ్రహాయ. ఆధ్యాత్మం అనేది ఒక సంజ్ఞ చెప్పి, అధ్యాత్మ సంగీతం. అధ్యాత్మ సంగీతం అంటే ఏమిటి? ఆత్మ యొక్క యథార్థ స్థితిని ప్రకటన చేయనిది అన్నమాట. ఇది ఇవన్నీ వాక్యాలు నాకు ఎందుకు చెప్పున్నావు. అశోచ్యానన్వశోచస్తం ప్రజ్ఞావాదాంచ భాషసి కథాసు నగతాసుంచ అనుశోచంతి పండితా. ఇలాంటి ఆధ్యాత్మిక వాక్యాలు ఇంతకుముందు నాకు చెప్పున్నావు. ఇంకా ఏం చెప్పావు? నాయం హంతి నహన్యతి, శరీరే అన్యమానే సతి ఆత్మ నహన్యతి అన్నావు. ఇంతకుముందు ఏం చెప్పున్నారు నాకు ఈ అధ్యాత్మ వాక్యాలు? అచ్ఛేద్య అయమదాహ్యోయం అక్లేద్య అశోష్యేవచ నిత్య సర్వగతస్థాను అచలోయం సనాతన అని చెప్పున్నారు పూర్వం. ఇటువంటి ఆధ్యాత్మ సంగీతం, అధ్యాత్మ అనే పేరు గల వాక్యములను చక్కగా నేను విన్న తర్వాత నాకు ఏమైపోయింది? ఆ మోహం పోయింది అనమాట. అది చెప్తున్నాడు. అందుచేత కర్తృత్వ భోక్తృత్వాది భ్రమ పోయింది. కనుకనే గుహ్యమైనది అని అన్నారు. గుహ్యం అంటే ఏంటి? అయోగ్యులు, అధర్మాత్ములు, శ్రద్ధావిహీనులకు వారికి ఇది అర్థం కాదు. ఇచ్చిన అర్థమైంది కదా. అందుచేత ఏ వాక్యమునైతే ఉపదేశించితివో, ఏదైతేనయ్యా నాకు వాక్యాల్ని ఉపదేశించారో
అది ఎలాంటి ఆత్మ అనాత్మ స్వరూప ప్రకాశమైనటువంటిది, మిథ్యాజ్ఞాన నివర్తకం లేనటువంటి అట్టి వాక్యము చేత వెనుక తెలుపునట్టి నేనేదైతే తెలిపానో ఆ మోహము, ఆ చిత్త భ్రమ అనేమాట మోహం చక్కగా తొలగిపోయినది. ఎవరి వల్ల? అది నీ దయచేతే మోహం నశించిన వాడినైతే అర్థం. ఇక్కడ చెప్పాడు, చివరిలో కూడా చెప్పాడు. కానీ ఇక్కడ చెప్పినట్టు తొందరగా మనకు గుర్తుండదు, అదే గుర్తొస్తుంది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా అని అన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్పినాడు? తవ తేన వచనేనా, మీ యొక్క వచనముల ద్వారా అయం మోహ, అయం మమ మోహ విగత పోయినది అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా అధికారిని కావడం బట్టి ఈ మహాబోధని వినిపించావని కాదు. అధికారి కావడం బట్టి మహాబోధన వినిపించావని కాదు. అది ఏమిటి అంటే ఇంకోటి చెప్తున్నాడు, ప్రేమ దగ్గర నియమం లేదు అది అన్నమాట. నా యందు ప్రేమ ఉంది కాబట్టి అక్కడ ఏమిటి, ఈయనకి బోధించవచ్చు ఈయనకి బోధించకూడదని ఉండదు, అది అన్నమాట. కాబట్టి నీ సహజమైనటువంటి దయతో చక్కగా అనధికారి అయినటువంటి నాకు బోధించావు. అధికారి అని అనధికారిని భేదమే లేకుండా బోధించావు. నువ్వు ఏదైతే బోధించినావో ఆ ఆత్మానాత్మేకం ద్వారా ఏమి, నేను చంపేవాడిని కాదు, భీష్మద్రోణులు చచ్చేవారు కాదని మోహం విగతో మమ అంటున్నాడు. అయం మోహ విగత. అంతకుముందు ఏంటి, నేను చంపాను కాబట్టి సంకరో నరక ఇవ కులగ్రాణం కులస్య చ పతంత పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియా దోషే రేతే కులగ్రాణం వర్ణ సంకర కారకై ఉత్సాద్యంతే జాతి ధర్మ కులధర్మాచ శాశ్వత. అలాగని ఇవన్నీ ఉండి మొట్టమొదట్లో చెప్పాడు కదా, మొదటి అధ్యాయం ఇవన్నీ కూడా ఆయనే ఏకపాత్ర వినయంగా అర్జునుడు ఉంచాడు. ఇప్పుడు చెప్తున్నాడు ఇక్కడ ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, కాబట్టి అయితే ఇది నా గొప్ప కాదు అంటున్నాడు. మళ్ళీ ఆయన మొదటి నుంచి ఆ అమ్మాయి మీద ఉంటాడు అద్భుతుడు. కాబట్టి ఇది మీ అనుగ్రహమే కానీ నా గొప్పతనం మాత్రం కాదు. అర్జునుడు ఈ శ్లోకములో ఆ భగవంతుని బోధకు 3 విశేషణాలు వాడాడు. ఏం వాడాడు? ఒకటి పరమం వచః, ఏమిటి పరమం వచనం. రెండవది గుహ్య వచనం. మూడవది అధ్యాత్మ సంగీతం. అందుచేత అధికార వాక్కు ఏమవుతుందంటే అది పరమం వచనం అవుతుంది. మన అజ్ఞానాన్ని మన మోహాన్ని నిర్మూలన చేసే శక్తి ఆ వాక్కులో ఉంది. బలము కలిగిన మాటకి విలువ ఉంటుందన్నమాట అని చెప్తున్నారు. ఈ ప్రకారము ఏదైనా అంతే కదా, బలం ఎప్పుడైతే కలిగిందో ఆ మాటకి విలువ ఉంటుంది. లేకపోతే ఎక్కడ విలువ ఉంటుంది చెప్పండి? ఇప్పుడు అధికారి శాసనంలో ఒక మాట చెప్పాడు అనుకోండి, బ్రహ్మాండం. మనం ఎన్నిసార్లు అంటున్నా ఇంట్లో కూర్చొని ఏమీ నాడాం రాజకీయంలో. అలాగనే ఇప్పుడు ఒక పల్లెటూరులో ఉందండి. ఈ పల్లెటూరులో ఎలాంటి మూటి ముడుసులు ఉంటారు కొంతమంది. వాళ్ళ చెరువు ఉంటుంది, గట్టు ఉంటుంది, తెల్లవారులేసి అందరూ ఆ గట్టుడినే ఏమి లెట్టిన్కి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ఏమి వినరు, అక్కడనే ఉంటుంటారు. మనం ఒకసారి ఒక అధికారి వచ్చాడు, పోలీస్ అధికారి, ఆ గ్రామం పెద్ద పైనుంచి అక్కడ బోర్డు కట్టాడు, ఎవడైనా ఇక్కడ మల విసర్జన చేసినట్లయితే వాడికి కఠిన శిక్ష 6 మాసాలు జైలు అని చెక్కనే చెప్పేసరికి కళ్ళండి మన్నాడు లేడండి అక్కడ. ఆ విధంగా అధికారం మాటకి ఏమిటి అంటే ఒక విలువ ఉంటుంది. ఆ విధంగా చెప్పుకొచ్చారనమాట. పరమం. ఇంకా గుహ్య వచనం,
గుహ్యం అధ్యాత్మ సంగీతం అన్నారు. గుహ్యం వచ్చినటువంటి ఎవరికండి ఇది గుహ్యం? ఇదేమో చక్కగా ఏమి రహస్యంగా మన బీరువాలో రత్నం పెట్టుకున్నట్టు కాదు ఇది. అర్థమైందా? అది ఎవరికి కలవకూడదు, తాళం మీద తాళం తాళం, అది గుహ్యం అనమాట. అది అందరికి కనపడదు అనమాట. కనపడిస్తామండి, సచిన కనపడినేమో మరి ఏమంటారు. కాబట్టి ఇది అలాంటి కాదు. ఎందుకంటే ఈశావాస్యం ఏం చెప్పింది మనకి? తద్దూరే తద్వంతికే అని చెప్పింది. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యత అని చెప్పుకొచ్చారు. అంటే అక్కడ 2 ముక్కలు మనకు కావాల్సింది ఏమిటంటే, తద్దూరే ఆత్మ దూరంగా ఉంటున్నారు, ఆత్మ దగ్గరగా ఉంటుందన్నారు. ఇలా అంటే ఏమైనా మతి ఉందా, వేదం ఉందా, శృతికి అని మనం ఆలోచిస్తాం. అందుకే ఆచార్యుల వారు ఏమన్నారు? తద్దూరి అంటే ఆత్మ దూరం అంటే ఏమిటి? బహిర్ముఖ చిత్తులకి ఆత్మ విచారం లేని వాడికి ఇది ఎప్పుడో 100,000,000 యోజనాల దూరం ఉంటుంది అనమాట. విచారణ చేసినప్పుడే దగ్గరే ఉంటాయి. అలాగే అజ్ఞానం కూడిన మానవులకి, బహిర్ముఖ చిత్తులకి ఎంతెంత బోధించిన అవగాహన కాదు. కాబట్టి దీన్ని గుహ్యం అన్నారు. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏమీ లేదు. అందుచేత ఇది ఎక్కడ భగవద్గీతలు వచ్చిన గుహ్యము గుహ్యం అంటే ఏదో గోపనీయమైన వస్తువుని అనుకోవాల్సిన పనేమీ లేదు. అందుకే కొంతమంది పాడతారు, బ్రహ్మంబు బట్టబయలు అంటారు. అర్థమైంది కదా? ఆరబయలు అంటారు, కొంతమంది బట్టబయలు అంటారు. ఆ విధముగా అనధికారులకి ఇదేమిటి? అగమ్య గోచరం. అధికారులకి ఏమిటి? గమ్య గోచరం. ఇంకా అధికారికి తానే ఇంకేముంది బ్రహ్మం అన్నటువంటి భావన కలుగుతారు. అందుచేత ఆ అగమ్య గోచరము అనధికారులకి కాబట్టి కనబడదు, కాబట్టి దాని విషయంలో వాళ్ళు ముందుకెళ్ళరు. కాబట్టి గుహ్యమనే పదం వాడడం జరిగింది. లేకపోతే గుహ్యమేముంది ఇక్కడ? ఏమీ లేదు. అది చెప్తూ ఉన్నారు. ఈ ప్రకారముగా ఆత్మజ్ఞాన ప్రబోధకరమైనటువంటి వచనం అన్నమాట. ఇప్పుడు మరి గీత ఉపదేశ ఫలం ఏమిటి? మోహనష్టం. గీతా ఉపదేశానికి ఫలం మనకేమిటి? మోహనష్టం. మనకి ఇక్కడ ఎక్కడేం చెప్పాడు అర్జునుడు? ఇక్కడే చెప్పాడు. ఏం చెప్పాడు? అయం మోహ, అయం మమ, నా యొక్క, అయం మోహ, ఈ మోహము విగత పోయింది అన్నాడు. ఎలా పోయింది? తేన వాక్యేన, మీ యొక్క పరమైనటువంటి వచనం ఉంది కదా, ఆ వచనం ద్వారా, ఆధ్యాత్మిక వచనం ద్వారా నా మోహం పోయిందన్నాడు. మనకి ఆధ్యాత్మికమైనటువంటి వచనానికి లాభం ఏమిటి అంటే ఇది లాభం. ఏమిటి? మనకి రావలసిన ప్రారంభం ఎవరికి తప్పదు. వచ్చిన రాబడి ఎక్కడికి మనం వస్తూనే ఉంటుంది, దానికోసం పర్వాలేదు. కాబట్టి ఏమి లాభం అంటే ధర్మార్థ కామ మోక్షంలో మోక్షము అన్నటువంటి విషయాన్ని ఈ ఆధ్యాత్మిక వచనముల ద్వారా తనకి బరువు అనిపించుకుంటే తేలికైపోతుంది. ఇది అన్నమాట. అందుచేత ఈ ప్రకారముగా చెప్తున్నారు. ఔషధం ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ సేవించిన రోగికి రోగము పోవడము, బలము కలగడము 2 ప్రయోజనాలు ఉంటాయన్నమాట. అది రోగం పోవడం, బలం కలగడం. రోగం పోయినా బలం కలిగేందుకు మరికొంత కృషి అవసరం. రోగం పోతా తొందరగా ఏమి ఔషధం సేవించే వాడికి 2 ప్రయోజనాలు. కానీ రోగం పోతుంది, కానీ నీరసం. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, ఎంత దూరం ఎందుకు పోవాలా? మాత్రలు వేసుకున్నాం, జ్వరం పోయింది. కానీ ఆ నీరస ఉందా, ఆ పాడి నీరస, అది ఒక్కడికి 15 రోజులైనా తగ్గదనమాట. ఈ విధంగా అర్జునుడు ఇక్కడ ఉన్న విషయాన్ని చక్కగా మనం పరిశీలించిన విషయం ఏమిటి? యత్ప్రయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ, అయం మోహ విగత అన్నారు. మరి 10 అధ్యాయుల దగ్గరికి మోహం నశిస్తే ఇంకా 8 అధ్యాయుల గ్రంథం ఎందుకు పెంచబడింది అనే ఒక ప్రశ్న మనకు వస్తుంది. ఆ ప్రశ్నకి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే,
రోగికి ఏమి రోగం పోవడం ఒకటి, బలం రావడం ఒకటి అన్నమాట. ఆ బలం కొన్నాళ్ళు పడుతుంది రోగం ముందు పోయినా. ఆ విధంగా అయ్యను నశించింది అన్నాడు, కానీ నీవు చెప్పినట్టు చేస్తానని చెప్పలే. అది ఎప్పుడు చెప్పాడు? 18వ అధ్యాయం 73వ శ్లోకంలో అది చెప్పాడు. కరిష్యే వచనం తవా అని. అందుచేత ఆయన అడుగుతాడు, కశ్చిద్ అజ్ఞాన సమూహ ప్రనష్టస్తే ధనంజయ, నీ సమూహం ప్రనష్టమైందని అన్నాడు. అర్జున మాటను ఒప్పుకుంటూ, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోష్మి గత సందేహ కరిష్యే వచనం తవ. అది అన్నమాట అక్కడికి చక్కనటువంటి వచ్చింది. ఆ విధంగా చెప్పి ఇప్పుడు అర్జునుడు మళ్ళీ అడుగుతున్నాడు. 2వ శ్లోకం కూడా అర్జునుడు అడిగిందే. భవాప్యౌ హి భూతానాం శ్రుతౌ విస్తర సోమయా త్వతః కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం భవ ఆప్యయౌ. ఇక్కడ ఏం చెప్తున్నా? హే కమలపత్రాక్ష అని చెప్తున్నా. అంటే హే పుండరీకాక్ష, భూతానాం భవాప్యయౌ. భవ అంటే పుట్టుట, అప్యయం అంటే ఏమిటి? లయం చెందుట. భూతానాం అంటే జీవుడు. ఈ జీవులకి భవాప్యయ ఉత్పత్తి లయములు, ఇంకా అవ్యయం ఉత్పత్తి లయములు ఒకటి, అవ్యయం నాశరితమైనటువంటిది, మహాత్మ్యం అపిచ ఆ మహిమను, మయా నా చేత, త్వత్తః నీ వలన, విస్తరశః సవిస్తారముగా వినబడినవి కదా అంటున్నాడు. అంటే ఏమిటి? నీ వలన ఈ భూతముల యొక్క ఉత్పత్తి వినాశములు మరియు నీ మహాత్మ్యమును కూడా విస్తారముగా విన్నాను అంటున్నాడు. ఎవరు? అర్జునుడు. 10 అధ్యాయం వరకే విన్నాడు కదా. ఏ విధంగా మనకున్నాయో 9వ అధ్యాయంలో కూడా అన్ని విశేషణాలు వర్ణించారు. 10వ అధ్యాయంలో మహాత్యాన్ని, ఇంతవరకు జరిగిన క్రమాన్ని ఈ శ్లోకం చెప్తున్నారు. అర్జునుడు ఇంతవరకు ఏ విన్నాడు అన్నటువంటిది. నీ వలన భూతముల యొక్క ఉత్పత్తి వినాశాలని మరియు నీ మహాత్యాన్ని కూడా నేను విస్తారంగా విన్నాను. ఏమని పేరు పెట్టాడు? కమలాక్ష. ఆ కమలపత్రాక్ష. కమలపత్రాక్ష అంటే ఏమిటి? మనకి కమలం అంటే కం అన్నది సుఖం అన్నమాట. అది శంకర, శంకరోతి శంకర అంటాం, సుఖాన్ని కలుగు చేయడం. అలా ఇక్కడ కమలం అంటే ఇక్కడ చెప్తున్నారు. కమ్ అంటే ఏమిటి? బ్రహ్మ సుఖం, స్వరూపానందం. కమ్ అంటే ఇక్కడ మనకి బ్రహ్మ సుఖం అథవా స్వరూపానందం. కమల, కం అలతి, కం ప్లస్ అల కమల, కం ప్లస్ అల కమల. అలతి అంటే ఏమిటి? ప్రకాశింపచేయనటువంటిది. బ్రహ్మ సుఖాన్ని అంటే స్వరూపానందాన్ని చక్కగా ప్రకాశింపచేయనటువంటిది కాన ఆత్మజ్ఞానం కమలం అనబడును. ఇక్కడ చూసారు ఎలా చెప్పారో, అది ఆత్మజ్ఞానం = కమలం, కమలం = ఆత్మజ్ఞానం. ఇట్టి ఆత్మజ్ఞానము నుండి ఏమిటి? పత్ర. పత్ర అంటే ఏమిటి? పతనాత్ త్రాయితి ఇది పత్ర. పతనాత్ త్రాయితి ఇది పత్ర. ఆత్మజ్ఞానమే ఉంది, పతనము నుండి త్రాయితే. కాబట్టి అటువంటి ఆత్మజ్ఞానము లేకుండా ఉండడం పతనం, ఆత్మజ్ఞానము కలగడం అది రక్షణ. అటువంటి ఆత్మజ్ఞాన విహీనము కాకుండా రక్షింపబడుతున్నది. కాబట్టి దాన్ని ఏమన్నాడు?
పత్రం. అది అనమాట. కమ్ అంటే ఏమనుకున్నాం? బ్రహ్మసుఖం లేక స్వరూపానందం. అలతి అంటే ఏమిటి? ప్రకాశించేటటువంటిది కాన ఆత్మజ్ఞానం కమలం చెప్పుకున్నాం. పత్రాక్ష పతనాత్తు త్రాయితి ఇది పతాత్రాయ పతాత్రా పత్ర. కాబట్టి అటువంటి జన్మజరా మృత్యువు నుండి రక్షింపబడినది కాబట్టి దీని పత్రము. కమలము పత్రం అయినది కావున కమల పత్రం ఇది అన్నమాట. దీని చేత అక్ష్యతే. అక్ష్యతే అర్థాలు. అక్ష్యతే అంటే ప్రాప్తించువాడు. పరమాత్మ కమల పత్రాక్షుడు అనబడింది. దీని యొక్క ఈ ఆత్మజ్ఞానము చేత ఏమి ఆ యొక్క పరమాత్మని మనం తెలుసుకుంటున్నాము కాబట్టి కమల పత్రాక్ష ఇది అంటే జ్ఞాన గంభీరైన పరమాత్మ. ఇది విశేషమన్నమాట. అహం కృష్ణస్య జగత ప్రభవ ప్రళయస్తద అన్నటువంటి ప్రకృతం స్వామధిష్ట అవష్టభ్య అని ఈ విధంగా అహం సర్వస్య ప్రభవ అని ఈ విధంగా ఈశ్వరుడు నేనుండే ఈ సమస్తమైన భూతములు వాని కార్యములు అన్ని ఉత్పత్తి ప్రళయం ఉన్న సంగతిని విస్తారముగా ఎక్కువ రీతుల నీ ద్వారా నేను విన్నానయ్యా శ్రీకృష్ణ పరమాత్మ. మరియు విన్నాను. అహంకి సర్వయజ్ఞానాం భోక్తాచ ప్రభురే ఏవచ సర్వభూత మహేశ్వరమని మత్త సర్వం ప్రవర్తతే అని అది కూడా నేను చక్కగా విన్నాను. ఈ పునరీకాక్ష ఈ సమస్త భూతాలు ఈ సమస్త ప్రకృతి నుండి ఉద్భవిస్తున్నాయని నీ యందే అస్తమిస్తున్నాయని నీవే విస్తారముగా చెప్పగా నేను తెలుసుకున్నాను అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడికి. అర్జునుడు కర్తవయ్యు నీవు, అకర్తవై సర్వానికి నియామకుడివయ్యు కూడా నీవు, ఉదాసీనుడవి సర్వ వ్యాపకుడివై ఉండి కూడా అసంగుడవై శుభాశుభ కర్మలు అవి అయినా కూడా పక్షపాత రహితుడివై ఉన్నటువంటి నీ అవ్యయమైనటువంటి నీ మహాత్యాన్ని వినున్నానయ్యా. అయితే ఆ నాశరహితమైనటువంటి సర్వతత్వాన్ని కూడా నేను విస్తారంగా విన్నాను అని చెప్తున్నాడు. భవాప్యౌహి భూతానాం శృతు విస్తర సోమయా తత్వత్వతః కమలపత్రాక్ష మహాత్మ్యమపి అవ్యయం. అది అన్నమాట. నేను ఇవన్నీ విన్నాను. విని ఈ ప్రకారముగా చెప్పాడు. చెప్పి ఇప్పుడేం చెప్పబోతున్నాడు అంటే ఏవం ఏతత్ యథార్థ త్వమాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చాపి తే రూపం ఐశ్వర్యం పరపురుషోత్తమా. ఇప్పుడేం చెప్తున్నాడు? ఏవం ఏతత్ యథా ఆత్త, ఓ పరమేశ్వర, నీవు నీ ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా చెప్పావో చెప్తున్నారు. మీరేమో మీ స్వరూపాన్ని ఏ విధంగా అయితే చెప్పారో అది అంతయు సత్యమే, అందులో ఇంకా అబద్ధమేమీ లేదు. ఏవం ఏతత్ యథా ఆత్త, ఆత్త ఏ ప్రకారంగా మీరు చెప్పారో అదంతా యథార్థమే, సత్యమే, అది అట్లే ఉంటుంది. చూశారు కదా, అతడు ఎంతవరకు ఏం బోధించాడో అది అందులో ఇంకా అసత్యమైనది వాక్కు కూడా లేదు, ఏ భావము లేదు. అది ఆ విధంగా ఉంటుందని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎవరు? అచ్యురుడు. ఒప్పుకున్నాడు అంటే తెలిసి ఒప్పుకున్నాడా, తెలియక ఒప్పుకున్నాడా? ఏమీ తెలియకపోతే మీరు చెప్పింది వేదం అంటాం అనుకోండి. అలా కాక తెలిసి ఒప్పుకున్నాడు. ఎందుకంటే కొన్ని దగ్గర ఆయన ప్రశ్నలు వేశాడు, సమాధానం తెలుసుకున్నాడు. అది అసలే ప్రశ్న లేకపోతే ఏదో ఊరుకున్నాడులే అనుకోవడానికి. అందుచేత అది చెప్తున్నారు. ఇది ఎలాగైతే చక్కనటువంటి అది అట్లే ఉంటుంది. నీ యొక్క గుణం ఏమిటి? ఐశ్వర్యం. తే రూపం ఐశ్వర్యం. ఈ యొక్క రూపం చాలా గొప్పది. రెండు విశేషణాలు వేశాడు. ఒకటి పరమేశ్వర, రెండు పురుషోత్తమ అని.
ఇటువంటి నీ యొక్క ఐశ్వర్యం రూపం ద్రష్టుమిచ్చామి. ఇంతవరకు నేను విన్నాను, కానీ ఇప్పుడు ఏంటంటే నీ యొక్క విభూతి అయినటువంటి ఐశ్వర్యమైనటువంటి ఆ రూపాన్ని చూడాలని నాకు ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ద్రష్టుమిచ్చామి, చూడాలని నేను కోరుతున్నాను. పరమేశ్వరాన్ని సంబోధిస్తున్నాడు. నీవు ఏవైతే విషయం చెప్పావో అక్షరాల అందులో ఆవగించంత దోషమే లేదు. అయితే నీవు చెప్పగానే నేను చెవులారా విన్నాను. అయితే ఇప్పుడు ఏమైందంటే ఆ విషయాన్ని కల్లారా చూడాలని అభిలాష నాకు. ద్రష్టం ముఖ్యామి, అది చెవులారా నేను విన్నాను, కానీ నా మనస్సు ఏమిటంటే ఆ విన్న విషయాన్ని కళ్ళతో చూడాలని నాకు ఉన్నది, అభిలాష ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా నీ జగత్ యొక్క ఐశ్వర్య స్వరూపాన్ని చూపించు. నీ మాటల్లో ఆశతో ఏం చెప్తున్నారు, విశ్వాసంతో ఈ విధంగా నేను అనటం లేదు. ఇది ఏమిటి అంటే నా జన్మాన్ని సఫలం చేసుకోవాలని ఆశతో నేను అభ్యర్థిస్తున్నాను, ఇది చెప్తున్నారు. ఇంకోటి అంటున్నారు, పరోక్ష శ్రవణానికి ప్రత్యక్ష దర్శనమే కదా. మీరు పరోక్షంగా చెప్పారు, నేనేమో అందులో ఉన్నాను, ఇందులో ఇలా ఉన్నాను, మనుషుల రాజును, నేలలో మొసలి, చేపలు మొసలి, ఏదో అన్ని చెప్పుకొచ్చారు. ఈ అన్నిటికీ కూడా ఈ పరోక్ష దానికి మనం ఏదైతే చెప్పుకొచ్చారో దానికి ఏమిటి ప్రత్యక్ష దర్శనం ఏమిటంటే ఫలితం ఉండాలి. ప్రత్యక్ష దర్శనమే ఫలితం. అటువంటి ప్రత్యక్షంగా మిమ్మల్ని నేను చూడాలి ఇప్పుడు నా కోరిక కలిగింది. అందుచేత మరి ఈ విధమైనటువంటి విషయాన్ని అర్జునుడు అడుగుతున్నాడు. అడిగి అయితే ఏమిటంటే నాకు చూపెట్టు అని గట్టిగా అనడం లేదు. అక్కడ కూడా ద్రష్టుమిచ్చామి, చూడాలనే ఏమి కోరుతూ ఉన్నాను అన్నాడు. అది అనమాట. అంతేగాని అది విషయాన్ని మృదువైనటువంటి మాటలతో చెప్తున్నారు ఎవరు, అర్జునుడు. ఒక 4వ శ్లోకంలో చెప్తున్నాడు, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మహత్వం దర్శయ ఆత్మానమవ్యయం. మన్యసే యది తత్ శక్యం. యోగేశ్వర, ఓ ప్రభు. చూడండి సంబోధన. ఎప్పుడైనా ఒక విషయాన్ని మనకు కావాలి అంటే ఈ సంబోధన కూడా గొప్ప పని చేస్తుందండి. ఎక్కడికి ఇంటికి వెళ్ళాము, వాళ్ళ దగ్గర ఏదో మన పని కావాలి, ఏమీ లేకుండా నిలబడితే కన్నా మీరు ఇంద్రుడు లాంటి వారండి, చంద్రుడు లాంటి వారండి అన్నామనుకోండి, వారికి ఇంకా ప్రీతి కలుగుతుంది మన మీద. ఆ విధంగా ఇక్కడ ఈయనకోడన్నా ఒక్కొక్క శ్లోకంలో 2 విశేషణాలేసి ఇస్తూనే ఉన్నారు. యోగీశ్వర అన్నారు. యోగానాం ఈశ యోగీశ. ఇంకా ఏమిటి, ప్రభో, ఓ ప్రభో అన్నారు. అది అన్నమాట. అందుచేత యోగీశ్వరుడు మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టం. ఇది అండి అర్జునుడు అన్న విషయం. ఏమయ్యా, శ్రీకృష్ణ పరమాత్మ ఐశ్వర్యయుక్తమైనటువంటి రూపము ఏదైతే ఉందో అది నేను చూడడానికి కుతూహలంతో ఉన్నాను. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, నా చేత ఆ రూపాన్ని ఏంటేమిటి మీ మనస్సులో ఈ అర్జునుడు ఆ రూపాన్ని చూడగలుగుతాడు అని, అది అనమాట అన్న భావం మీరు తలస్తే ఆ నైసర్గికమైన యొక్క విశ్వరూపాన్ని నాకు చూపండి అన్నాడు. అంటే ఏమిటి, అది చూసేదానికి తగిన శక్తి నాకు ఉంటే చూపెట్టండి అన్నారు. అది అనమాట. ఆ శక్తి, అది చూసేదానికి శక్తి ఉండాలి కదా. అందరూ అన్ని చూడలేం కదా. ఇప్పుడు మనం ఈ కంటితో ఎంతవరకు ఏది ఉందో అదే చూడగలం, తర్వాత మనం చూడడం దీంతో చూడలేం. అదే అటువంటి ఏదైనా చూడని విషయాన్ని చూడాలంటే ఈ కంటికి ఆ శక్తి ఉంటేనే కదా మనం చూడాలి, లేకపోతే చూడలేం.
ఇప్పుడు ఈ కన్ను ఉందండి, ఒక అణువు మనకి ఎగురుతున్నటువంటి ఒక అణువును చూడాలంటే చూడగలమా? చూడలేదు. అది అన్నమాట. దాన్ని ఒక భూతద్దం పెట్టుకున్నాం అనుకోండి, టక్ చూసి అందులో అణువు చూసేస్తుంటాం. ఈ ప్రకారంగా అర్జునుడు శ్రీకృష్ణ పరమ అంటున్నాడు, అయ్యా మన్యసే ఇది తచ్చక్యం తత్తు దానిని మయా నా ద్వారా ద్రష్టం చూచుటకు ఇది ఒక పక్షంలో త్వం మన్యసే, అర్జునుడు సూచుటకు యోగ్యుడైన వాడే అన్నటువంటి భావము మీ మనస్సులోకి వచ్చినట్లయితే అది నాకు తప్పక చూపెట్టండి అంటూ ఉన్నాడు అని ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఈశ్వర స్వరూపాన్ని చూడగలిగిన అధికారిగా నేను ఉన్నానని మీరు అనుకుంటే యోగీశ్వర ఆ అవ్యయమైనటువంటి ఆ రూపాన్ని నాకు చూపించు అని అడిగాడు. ఎందుకంటే నీకు చూపించే శక్తి ఉన్నా చూసే శక్తి నాకు ఉండాలి కదా. అదిగాక స్వామి నా అధికార విషయంలో మీకు సంశయంగా ఉన్నా, అనగా ఇతనికి ఈశ్వర స్వరూప సందర్శనం శక్యమవుతుందా అనే సంశయం కానీ మీకుండిన పక్షంలో కూడా పర్వాలేదు. ఎందుకంటే నీవు యోగీశ్వరుడు. ఒక సంశయం ఉందనుకోండి, ఈ అర్జునుడు నేను చెప్పింది చూడగలడా చూడలేదు సంశయం మీకు అందుకోండి. ఆ సంశయం కూడా మీకు అవసరం లేదు. ఎందుకంటారా, మీరు యోగీశ్వరుడు కదండి, మీకు అనిమాది అష్టసిద్ధులు ఉంటాయి కదా, అన్ని ఉపాయాలకు ప్రభువు కదా, ఏదో ఒక ఉపాయంతో నాకు అనుగ్రహించండి అంటున్నాడు. అది అన్నమాట భావన. అందుచేత ఇందులో ఏమిటి మనకి చెప్పినటువంటి విషయాన్ని చక్కగా ఈ విధంగా అర్జునుడు భగవంతుని నమ్రతతో ప్రార్థించాడు. అంటే అటువంటి నమ్రత కావాలి. అతిమానిత అహంకార రాజ్యంలో భగవంతుని ప్రవేశము లేదు. భగవంతునికి ప్రవేశం అనేది లేదు. భగవంతుని కొలువుకోవటము కూడా అహంకారికి ఎప్పుడు మూయబడి ఉంటుంది. భగవంతుని యొక్క ద్వారం ఎప్పుడు మూయబడి ఉంటుంది అహంకారికి. నిరహంకారికి ఎప్పుడు తెరుబడి ఉంటుంది అన్నమాట. అందుచేత ఇటువంటి విషయాన్ని చక్కగా అర్జునుడు అంటాడు. ఇక శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పినటువంటివన్నీ 4 శ్లోకాలు. ఈ 4 శ్లోకాలని చక్కగా కృష్ణ పరమాత్మ విన్నాడు. విని ఇతడు యోగ్యుడే, అయోగ్యుడేమీ కాదు, ఇతడు సూచుడికి యోగ్యుడే అని భావించి శ్రీ భగవాను వాచ పశ్యమే పార్థ రూపాని చతసో అధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ పశ్యాదిత్యాన్ వసోన్ రుద్ర నస్వినవో మరుతస్తథా బహూన్యద్రష్టపూర్వాని పశ్యాశ్చర్యాని భారత ఏకస్తం జగత్కృష్ణం ప్రవిభక్తమని పశ్చాద్య సదాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి నతు మాం శక్ష్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమహేశ్వరం. ఈ విధంగా మనకి చెప్తున్నారు అర్జునుడు. పశ్యమే పార్థ రూపాని చతసో అధ సహస్రశ అని శ్రీ కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. హే మే పార్థ, అధ అనంతరం శతశః సహస్రశః రూపాన్ని, మే రూపాన్ని పశ్య. ఆ రూపాలు ఎలాంటి తెలుసా, సహస్ర కొలిది ఉంటాయి. అందుకనే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నా. అలాగనే మరి
సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అని అంటుంటాం. ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. అర్జున అధా సహస్రశ. సహస్రం అంటే ఏమిటి? మనకి అసంఖ్యాకములు, అది అనేకమైనటువంటి నానా విధాని నానా వర్ణాకృతి నీచ, అనేక విధములైనటువంటిది, అలాగనే అనేక వర్ణములు కలిగినటువంటిది, అనేకమైన ఆకృతులు కలిగినటువంటిది, అప్రాకృతమైనటువంటి నా స్వరూపాన్ని చూడు అని అంటున్నారు. చూడండి, మరి అది చూడడం అంటే సామాన్యం అందరికీ లభ్యం అవుతుందా? అవదు. దీనికి తగినటువంటి మనస్సు, ఆ ఏకాగ్రత చెందాలి, అప్పుడే లభ్యం ఇవన్నీ కూడా. అది చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రా అశ్వినో మరుతస్తదా బహూన్య ద్రష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. పశ్చాత్ అర్జున అయ్యా చూడవయ్యా అంటున్నారు. పశ్చాత్ చూడు. ఏమిటి? ఇతి పశ్యాదితి. పశ్య ప్లస్ అదితి. పశ్య ప్లస్ అదితి లేక ఆదిత్యాన్. ఆదిత్యాన్ ఆదిత్యాన్ ఒకటి, ఆదిత్యుడు 12 మంది ఆదిత్యులు, అలాగే వసూన్ అష్టవసూలు. ఈ ప్రకారముగా రుద్రుడు 12 మంది, అశ్వినవు మరుతస్తథా బహూన్య ద్రష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. అర్జున ఎంత ఎవరై అంటే 12 మంది ఆదిత్యులు ఉన్నారు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, 7 మహర్షులు. పశ్చా చూడయ్యా చూడు. తథా ఆ విధంగా అదృష్టపూర్వాణి పూర్వం ఎప్పుడు చూడబడినటువంటి బహూని అనేక అద్భుతులు కూడా చూడయ్యా అని అర్జునుడు చూపెడుతున్నారు. ఈ ప్రకారముగా ఇహ ఈ కష్టం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ ఇచ్చాన్య ద్రష్టుమిచ్చసి. హే గుడాకేశ అర్జున, ఇహ ఈ కష్టం, ఇహ ఇహ ఏకస్తం, ఇహ ప్లస్ ఏకస్తం, ఇహ ఈ కష్టము అంటారన్నమాట. అర్జున సచరాచరం, ఈ చరాచరాత్మకమైనటువంటి ఏదైతే ప్రపంచం ఉందో అదంతా కూడా నా యొక్క విశ్వరూపాత్మ దేహమునందు ఒక్కచో ఒకే ఒక్క రూపముగా ఇమిడిపోయి ఉన్నది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇహే కష్టం జగత్కృష్ణం అని. అలాగనే నత్వాం శిక్షసి ద్రష్టం అనేనైవ శిక్షుషా దివ్యం దదామి తే శిక్షు పశ్యమే యోగమైశ్వరం. పశ్యమే యోగమైశ్వరం అని చెప్తున్నారు. మరి ఇక్కడ మనకి భగవంతుడు చెప్పినటువంటివి ఈ 4 శ్లోకాలు. మరి ఈ 4 శ్లోకాల్లో ఏమి 5-6 సార్లు ప్రతి శ్లోకంలోనూ భగవంతుడు పశ్య 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 అని అన్నటువంటి. అయితే ప్రతి శ్లోకంలోనూ భగవంతుడు పశ్య 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 అంటే చూడవయ్యా చూడవయ్యా అంటున్నారు. 4 శ్లోకాల్లో కూడా వచ్చింది చూసుకోండి. మొదట్లోనే పశ్య అన్నారు, రెండిట్లో కూడా పశ్య పశ్చాది సచరాచరం, మూడిట్లో కూడా పశ్య మే యోగేశ్వరం పశ్య అని. అందుచేత మరి ఇది మాటి మాటికి చెప్పారు అంటే ఆ ప్రేమతత్వం ఉంటేనే మాటి మాటి చెప్తారు. ఇప్పటి వాళ్ళకి ఏంటి మాటి మాటికి చెప్తే చిరాకు, కానీ అది ఆ ప్రేమతత్వం ఉన్నప్పుడే మాటి మాటికి చెప్పడం జరుగుతూ ఉంటుంటుంది. అది ఒక విశేషణం.
మరి అలాగనే మరి ఈ శ్లోకంలో కూడా మనకేమన్నారు, గుడాకేశ అన్నారు. ఒక విశేషం చెప్పుకొచ్చారు ఈ యొక్క 4 శ్లోకాలలో కూడా. గుడాకేశ శబ్దం చాలా అర్థగర్భితమైనది. గుడాకం అంటే నిద్ర, దాన్ని జయించినగా కాబట్టి ఏమైంది, దానికి గుడాకేశుడు అని పేరు వచ్చింది, ఈశ్వరుడు అని పేరు. నిద్ర అని చెప్పడంతో ఏముంటుందో తెలుసా, అది ప్రమాదం ఉంటుంది, ఆలస్యం ఉంటుంది, బద్ధకం ఉంటుంది, రకరకాల ఆలోచిస్తుంది. అందుచేత అటువంటిది ఏ ఆలోచన లేకుండా ఉన్నవాడనమాట. గుడాక అంటే ఆ నిద్ర అని చెప్పడంతో ఏమిటి, నిద్ర ఆలస్య ప్రమాదోత్తం తత్తాము సముదాహృతము అంటాడు భగవద్గీతలో కూడా. ఆ భావాలనంతని జయించిన వాడే కాబట్టి అతనికి ఏమిటి, గుడాకేశ అన్నటువంటి సంబోధన చేస్తూ ఉన్నారు. భగవంతుని యొక్క విశ్వరూపం ఒకటైనా ఏమి, అక్కడ గోచరించే పదార్థాలు అనేక కావడం చేత రూపాన్ని అన్నారు. రూపాన్ని అంటే ఏమిటి, మనకి అక్కడ బహువచనం రూపాలు. దాన్ని బట్టే సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని ఈ విధంగా వర్ణించి భారతాచుడు ఆదిత్యులు, మను వసువులు, రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులు ఒకటేమిటి, నీవే కాదు మరి ఎవ్వడు కూడా ఎప్పుడు చూడనటువంటి అనేక ఆశ్చర్యాల్ని కూడా నా విశ్వరూపంలో చూడవయ్యా అని అంటూ ఉన్నాడు. ఇహ ఏకస్తం జగత్కృష్ణం పశ్చాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ ఇచ్చాన్య ద్రష్టుమిచ్చసి నతు మాం శక్ష్యసే ద్రష్టం అనేన ఇవ స్వచక్షుషా. అదేనమాట ఇప్పుడు చెప్తూ ఉన్నాడు భగవంతుడు, అర్జున మాం ద్రష్టం న శక్ష్యసే, నీ యొక్క నేత్రముల ద్వారా నా యొక్క విశ్వరూపాన్ని దర్శించుకు నీకు శక్యమో లేదు. అయితే మరి శక్తి లేకపోతే ఏం చేయాలి, మరి విరమించుకుందామా అంటే విరమించుకోవడం కాదయా, దివ్యం దదామి తే చక్షు, ఒక దివ్య నేత్రాన్ని నేను ఇస్తూ ఉన్నాను. అది దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగమైశ్వరం. ఆ యొక్క యోగం, ఆ యొక్క విభూతి, దానిని పశ్య చూడు అంటున్నారు. అందుచేత ఇక్కడ మనకేటి, దివ్యం దదామి తే చక్షు పశ్చమే యోగమైశ్వరం, పశ్చమే యోగమైశ్వరం అని భగవంతుడు ఈ విధమైనటువంటి ఆ విశ్వరూపాన్ని అర్జునుడికి చూపెడుతూ ఉన్నారు. దివ్య దృష్టిని ప్రసాదించారు. దీనినే పరప్రత్యక్షం అంటారు. ఇంద్రియ ప్రత్యక్షాన్ని అపరప్రత్యక్షము అనడం కాదు. సామాన్యమైనటువంటి వారు చూపు సంపాదించుకున్న వారికి చూపిస్తారు, కానీ అవతారులు పెద్దవాళ్ళు అన్నటువంటివి ఇలాంటి విషయాలు చక్కగా చూపగలరు వాళ్ళు. అందరూ దివ్యనేత్ర అని ఇవ్వలేరు. మరి కురుక్షేత్ర యుద్ధభూమిలో సారథి అర్జున రథాన్ని తోలే భగవంతుడు తన దివ్య రూపాన్ని చూపే కోసం ఆయనకి దివ్య నేత్రాన్నే ప్రసాదించారు. అనమాట యావత్ ప్రపంచానికి దష్టైనటువంటి అర్జునుడికి దృశ్యమే నిలిచాడు ఇతడు. ఇది విశేషమైన, అదే భక్త వాత్సల్యం. ఆ విశ్వరూపాన్ని చూచి అర్జునుడు ఏమయ్యాడు, నిశ్చేష్టుడైపోయాడు. అతని వాక్కు స్తంభించిపోయింది. ఆ విశ్వరూపాన్ని సందర్శించి ఒక్క అర్జునుడే కాదు, అక్కడ మరొకడు కూడా ఉన్నాడు. అతన్ని ఏమంటారు, సంజీవుడు అంటారు. సమ్యక్ జైతీతి సంజయ. అందుచేత అటువంటి సంజీవుడు కూడా ఉన్నారు ఆ విశ్వరూపాన్ని దర్శించి. ఇతడు ఎవరయ్యా, మా సంజీవుడికి ఎలా వచ్చింది ఇదంటే, సమస్తేంద్రియాన్ని చక్కగా జయించినటువంటి గురుదేవుడైనటువంటి వ్యాస భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడై
ఇతర దివ్య దృష్టిని సంపాదించుకున్నాడు. అతడికేమో శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ సమర్పించాడు దివ్య దృష్టి. ఇక్కడ వ్యాస భగవానుడు సంజయునికి దివ్య దృష్టిని ఇచ్చాడనమాట. భగవంతుని విశ్వరూపాన్ని, ఆ విశ్వరూపాన్ని దర్శించే అర్జునునికి కూడా ఆయన చూస్తూ ఉన్నారు. కాబట్టి అర్జునుని నిశ్చేష్టత సంజయుని ఆవరించలేదు. ఈయనకైతే విశ్వరూపాన్ని చూసేసరికి నిశ్చేష్టత అలా నిలబడిపోయాడు. చేష్ట అంటే ఏమిటి? కదలిక. ఆ కదలిక లేకుంటే ఈయనకి వచ్చింది, కానీ ఆయనకి మాత్రం అది రాలేదు. ఎందుకు? ఈయన అంతఃకరణలో ఉన్న పరిశుద్ధం వేరు, వారి అంతఃకరణ శుద్ధి వేరు. అందుచేత ఆయన తన కర్తవ్యంతో జగరూపుడై ఉన్నాడు. మంచి ఆయన చెప్ప ఇక్కడ ఏం జరిగిందో అవన్నీ ధృతరాష్ట్రుడి మహారాజు వినిపిస్తూ ఉంటుండాలి. దానికి ఈయన పెట్టాడనమాట వ్యాస భగవానుడు అనమాట. అటువంటి అక్కడ జరిగేది ఈయన వినబడేటట్టుగా, అది ఈయనకి చెప్పేటట్టుగా, ఆయన చూసేటట్టుగా పెట్టి ఉన్నారు ఆ సంజయుడు. కాబట్టి ఈ ప్రకారముగా ధృతరాష్ట్ర మహారాజుతో కూడా ఈ విషయాన్నంతా చెప్పుకొచ్చాడనమాట. ఇక ఇంతవరకు కూడా మనం ఈ విషయాన్ని ప్రస్తావనగా ఈ యొక్క 4-5 శ్లోకాల్లో మనం విన్నాం. ఇక విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు కలిగినటువంటి విషయాన్ని వ్యక్తం చేస్తాడు. అది మళ్ళీ మనం వచ్చే వారంలో వివరించుకోవడం జరుగుతుంది. ఇంతవరకు చూస్తూ ఉంటుంటాడు. ఈ వారం వల్ల విశ్వరూపం ఎవరు? అర్జునుడు. వచ్చే వారం ఆయన విశ్వరూపంలో ఆయన కలిగిన అనుభవాన్ని ఇక మన ముందు ఉంచుతాడు. కాబట్టి మరి ఈ ప్రకారముగా చక్కగా ఈ పవిత్రమైన దుర్గాష్టమి దినములో భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తున్నందుకు ఆ భగవంతుడు మరి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని, అలాగనే సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, అలాగే నవరాత్రి సందర్భంగా అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షములు భక్తులు ఉండేటట్టుగా ఆ భగవతి అనుగ్రహించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం